కర్నూలులో ఘోర ప్రమాదం అనేది ఈరోజు జరిగిందండి. October 24 ఎర్లీ మార్నింగ్ 2:30 to 4:30 ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. సజీవ దహనం మంటల్లో కాలిపోయి బూడిదైపోయారు. కనీసం వాళ్ళ మొహం కూడా అసలు గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్ లో ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్ ఎవరంటే చాలా వార్తల్లో డ్రైవర్ అనే వినిపిస్తున్నాయి. అయితే వేమూరి కావేరి ట్రావెల్స్ అనేది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే బస్సు. ఇక్కడ చాలా మంది ఒక 20 మెంబర్స్ పైగా హైదరాబాద్ నుంచి ఎక్కిన వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద హైవే పై ఒక యాక్సిడెంట్ అయింది. అది బస్సు యాక్సిడెంట్. యాక్చువల్ గా ఈ బస్సు యాక్సిడెంట్ వెనుక ఫస్ట్ ఏమైందని మాట్లాడుకుంటే ముందు ఒక బైకర్ వెళ్తున్నాడు. సో ఈ బస్సు ఓవర్ స్పీడ్ వల్ల అతన్ని ఢీ కొట్టడం వల్ల ఆ బైకర్ అనేవాడు బస్సు కిందకి వెళ్ళిపోయాడు. బస్సు కిందకి వెళ్ళగానే యాక్సిడెంట్ లో అతను చనిపోయాడని డ్రైవర్ అనుకొని బస్సు డ్రైవరు ఒక్కసారి ఇంకా బస్సు ఆపకుండా ఒక 100 మీటర్ టు 300 మీటర్స్ అలాగే వెళ్ళిపోయాడు. ఆ బాడీ తన కిందనే బస్సు కిందనే ఉంది, బట్ అలాగే వెళ్ళిపోయాడు. ఆ కారణంతో ఒక్కసారిగా బస్సు ఫ్రంట్ లోనే మంట అనేది చెలరేగి ఒక్కసారిగా ఇంకా బస్సు మొత్తం అంటేసుకుంది. అప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. జస్ట్ వాళ్ళు చాలా నిద్రలో ఉన్నారు. లేచి చూసేసరికి మొత్తం పొగ, అసలు మంటలు, ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్, అసలుకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. కొంతమంది ధైర్యం చేసి ఎగ్జిట్ డోర్ వెతుక్కొని మరి పగలగొట్టి దాని నుంచి ఒక 11 to 12 మెంబర్స్ బయటపడ్డారు. ఈ బస్సులో మొత్తం 40 మంది ఉంటే 12 or 13 మెంబర్స్ బయటపడ్డారు. మిగతా 19 మంది సజీవ దహనం. ఇంకో ఘోర విషాదం ఏమంటే నెల్లూరుకు చెందిన ఒక ఫ్యామిలీ అండి ట్రిప్ కోసమని బయటికి వెళ్లారు. సో హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కారనమాట. 4, 2 భార్యాభర్తలు, 2 పిల్లలు. కాలి బూడిదైపోయారు. 19 మందిలో ఎంతో మందికి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, లైఫ్ జస్ట్ వితిన్ సెకండ్స్ లో ముగిసిపోయింది. ఎన్నో కలలతో స్టార్ట్ అయిన జర్నీ కన్నీటితో ముగిసిపోయింది. చాలా అంటే చాలా బాధగా ఉందండి అసలు ఈ ఘటన విన్న తర్వాత. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.